ప్రసాద్ మల్టీప్లెక్స్, ప్రసాద్ ఐమాక్స్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ మూవీస్ కోసము. ప్రసాద్ ఐమాక్స్ బెస్ట్ ప్లేస్ ఇది. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సైడ్ అయితే వాచ్మెన్ బ్యాగులు ఏమైనా తెస్తే అటు సైడ్ పెట్టవచ్చు. సో ఎంట్రీ బయట నుంచి ఇలా ఉంటుంది. బయట ఎంట్రీ, అక్కడి నుంచి ఎంట్రీ రావాలి, ఈ రకంగా ఉంటుంది. లోపల ఎంట్రీ అయినాక ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. చూడండి మీరు, మొత్తం 4th ఫ్లోర్స్ ఉంటాయి దీంట్లో. మొత్తం 4th ఫ్లోర్స్ ఉంటాయి. ఇది కింది ఫ్లోర్ ఇది. సో అక్కడ ఎక్సలేటర్ గేమ్స్ ఉన్నాయి, అక్కడ మంచి పైకి ఎక్కే గేమ్స్. ఇటు సైడ్ ఇట్లా ఎంత బాగుందో చూడండి. సో అప్పుడప్పుడు మారుస్తూనే ఉంటారు, అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు వీటిని. సో పైకి వెళ్ళిపోదాం మనం. సో నేనైతే డార్లింగ్ మూవీ రిలీజ్కి ప్రసాద్ ఐమాక్స్ వచ్చాను. 6th స్క్రీన్లో పడ్డది, లేట్ అయిపోయింది మూవీకి. 6th స్క్రీన్లో డార్లింగ్ మూవీ చూడడానికి వచ్చాను నేను. సో 6th స్క్రీన్, పెద్ద స్క్రీన్. దీంట్లో ఉన్న మొత్తం 6 స్క్రీన్లు ఉన్నాయి ప్రసాద్ మల్టీప్లెక్స్లో. 6th స్క్రీన్ చాలా పెద్దది, వరల్డ్లోనే ఒక 3rd పొజిషన్ ఏమో స్క్రీన్ సైజ్. అంత పెద్దది స్క్రీన్ ఇది ప్రసాద్ మల్టీప్లెక్స్లో. సో ఇది ఇక్కడికి మార్చారు. ఇంతకుముందు అక్కడ ఉండే, ఇది కొత్తగా తెచ్చి ఇక్కడ తెచ్చేశారు. గోరా కింగ్స్ ఏమంటారు వీటిని, కార్ గేమ్స్. ఇంతకుముందు ఇక్కడ లేకుండే ఇక్కడ మార్చేశారు. సో లోపలికి వెళ్ళిపోదాం మనము 6th స్క్రీన్ లోపి. సో లోపలికి వెళ్ళిపోదాం మనము. సో ఒక హాఫ్ అన్ అవర్ సినిమా అయితే అయిపోయింది. మనము చాలా పెద్ద ప్లేస్, హాఫ్ అన్ అవర్ దాకా సినిమా అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా స్క్రీన్ ఉందో. ఇంటర్వెల్ టైం ఇది. స్క్రీన్ చాలా పెద్దగా ఉంది. కింది నుంచి ఇక్కడ యాడ్స్ వేస్తున్నారు. సో ఈ మూవీకి అయితే చాలా మంది వచ్చారు చూడ్డానికి. రిలీజ్ అయినా కూడా పీసీఎక్స్ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. సగంకి ఎక్కువ నిండిపోయింది పీసీఎక్స్ స్క్రీన్. స్క్రీన్ సైజ్ చూడండి, బయట నుంచి కింద నుంచి వ్యూ ఇంత పెద్దగా ఉంటుంది. యాడ్స్ లైటింగ్ ఎక్కువ మంచిగా అనిపించట్లేదు. స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. వరల్డ్లోనే ఇప్పటికీ కూడా 3rd బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది ప్రసాద్ మల్టీప్లెక్స్. ఇంతకుముందు ఐమాక్స్ ఉండే ఒక 10 years 15 years బ్యాక్, ఇప్పుడు మల్టీప్లెక్స్ అయిపోయింది. ఈ మధ్యనే ఈ స్క్రీన్ని ఒక 2 years ముందు అప్గ్రేడ్ చేశారు. 3 years ముందు చాలా మొత్తం స్క్రీన్ని అప్గ్రేడ్ చేశారు ప్రసాద్ మల్టీప్లెక్స్లో. సో ఇది 6th స్క్రీన్. బయటకు వచ్చాక లోపల ఈ రకంగా ఉంటుంది చూడండి. 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వెళ్ళడానికి. సో 2nd ఫ్లోర్ నుంచి కింద వ్యూ ఇలా ఉంటుంది. సో ఇంతకుముందు కొన్ని స్క్రీన్స్ డాల్బీ అట్మాస్ లేకుండే, డాల్బీ అట్మాస్ అవన్నీ అప్గ్రేడ్ చేశారు ఒక 2 years ముందు. ఇప్పటికీ అన్నీ అప్గ్రేడ్ అయిపోయి అన్నీ డాల్బీ అట్మాస్ అయిపోయాయి, ఒక స్క్రీన్ 2 స్క్రీన్ తప్ప. సో 6th స్క్రీన్ ఇక్కడ గేమింగ్ జోన్ మొత్తం. అక్కడ గోస్ట్ హౌస్ ఉంటుంది, హంటింగ్ హౌస్, గోస్ట్ హౌస్, పిల్లల గేమ్ ట్రైన్స్. ఈ 2nd ఫ్లోరే 6th స్క్రీన్. సో ఇది ఇక్కడ ఆడే గేమ్స్ ఇవన్నీ. అది 3rd ఫ్లోర్. 4th ఫ్లోర్ మొత్తం మూవీ స్క్రీన్సే ఉంటాయి 4th ఫ్లోర్లో. 3rd ఫ్లోర్లో గేమింగ్ జోన్ ఉంటుంది, క్రికెట్ గేమింగ్స్. సో బాడీ మసాజ్, ఇవి చాక్లెట్, ఫోన్ షాపింగ్. సో ఇది మొత్తం గేమింగ్ జోన్. క్రికెట్ ఆడుతుంది చూడండి, క్రికెట్. అవన్నీ చిన్నపిల్లల గేమింగ్, పెద్దవాళ్ళు కూడా కొన్ని ఆడచ్చు గేమ్స్ అవన్నీ. సో స్క్రీన్స్ వచ్చేసి ఈ ప్రసాద్ ఐమాక్స్లో 4 స్క్రీన్లు సేమ్ సైజు ఉంటాయి. 5వ స్క్రీన్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, 6వ స్క్రీన్ పెద్దది. వరల్డ్లోనే 3rd నెంబర్ హైయెస్ట్ బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. వరల్డ్లోనే 3rd పొజిషన్ వస్తుంది బిగ్గెస్ట్లో. ఇంతకుముందు ఐమాక్స్ 2nd ప్లేస్లోని, ఇప్పుడు ఐమాక్స్ లేదు కాబట్టి ప్రసాద్ మల్టీప్లెక్స్ వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. మూవీ చూస్తే ఒక రోజు మొత్తం మూవీస్ కంటిన్యూ చూడాలనుకుంటే ఈ ప్లేస్లో మనం చూడొచ్చు. సో ఎంత పెద్దగా ఉంది చూడండి. కింద దిగుతున్నాం. సో ఈయన ప్రసాద్స్ గ్రూపు కట్టింది ఇది. ప్రసాద్, ఎల్వి ప్రసాద్, ఎల్వి హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్. సో డైనింగ్ హాల్ 1st ఫ్లోర్లో ఉంటుంది ఇది మొత్తం. ఇక్కడ ఫుడ్ కూడా కానీ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. మొత్తం ఫుడ్ కూడా తినచ్చు దీంట్లో. 1 day టూర్ చేయాలి, 1 day మొత్తం ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో గడపవచ్చు.